ఒకరోజు సాయంత్రం బుద్ధుడు ఉద్యానవనంలో కూర్చొని ధ్యానం చేస్తూ తన శిష్యులతో కూర్చొని ఉంటాడు. అప్పుడు శిష్యులు ఒకరొచ్చి బుద్ధునితో ఇలా అంటారు, "స్వామి, మీ దర్శనానికై చుట్టుపక్కల గ్రామస్తులు చాలామంది వచ్చారు" అని చెప్తారు. అప్పుడు బుద్ధుడు, "సరే, వాళ్ళని వాళ్ళని పిలవండి" అని చెప్తారు. అప్పుడు అక్కడున్న గ్రామస్తులందరూ ఒక్కొక్కరిగా బుద్ధుని వద్దకు వచ్చి తమకున్న తమకున్న కష్టాలు, సుఖాలు అన్నిటిని బుద్ధునితో చెప్తారు. తమకు తెలియని విషయాలను కూడా బుద్ధుని అడిగి తెలుసుకుంటారు. ఇదిలా ఉండగా ఒక గ్రామంలోనే ఒకతను వస్తాడనమాట. తను ఫుల్లు ఏడ్చుకుంటూ వచ్చి స్వామి కాళ్ళపై పడి ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటూ ఉంటాడు. అతను ఏడుస్తూ స్వామి కాళ్ళపై పడి, "స్వామి, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నేను ఏ పని చేసినా నాకు కలిసి రావడం లేదు. నేను ఏదైనా చేద్దామంటే నాకు ఆటంకాలు ఎదురవుతున్నవి. నేను ఎంత కష్టపడ్డా కూడా అది నాకు ఫలితాన్ని ఇవ్వడం లేదు" అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. "నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు తిందామంటే తిండికి కూడా గతిలేని పరిస్థితి వచ్చింది. నేను ఏ పని చేద్దామన్నా అది నాకు మంచిగా అవ్వడం లేదు" అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు నేను ఇలా ఏడుస్తూ ఉంటే ఒక అతను నాకు మిమ్మల్ని కలవమని చెప్పాడు. మీరు స్వామిని కలిస్తే మీకున్న పరిస్థితి మంచిగా అవుతుంది. మీకున్న సందేహాలని స్వామి తీరుస్తాడని నాకు చెప్పాడు. అందుకే మీ దర్శనానికి వచ్చానని చెప్తుంటా. "నువ్వేం బాధపడకు నాయన, కష్టాలనేటివి ఎప్పటికీ ఉండవు. మనకు కూడా మంచి రోజులు వస్తాయి. నువ్వేం బాధపడకు" అని తనను ఓదారుస్తూ కొద్దిసేపు మౌనంగా ఉండి అతన్ని తీసుకొని ఉద్యానం వెనుక ఉన్న భాగానికి తనని తీసుకొని వెళ్తాడు. అక్కడ ఉద్యానవనాన్ని అంతా చూపిస్తూ ఇలా చెప్తాడు బుద్ధుడు, "ఇక్కడ చూడు నాయన, నేను వచ్చినప్పుడు ఇక్కడ ఒక గడ్డి కూడా పెరగదు అని చెప్పి అన్నారు. అయినా నేను వాళ్ళ మాట పట్టించుకోకుండా గడ్డి విత్తనాలను, వెదురు విత్తనాలను నాటడం స్టార్ట్ చేసి వాటికి ప్రతిరోజు నీళ్లు పెట్టేవాడిని. నన్ను చూసి అందరూ నవ్వుతుండేవాళ్ళు. ఇతనేంటి ఇక్కడ మొక్కలు నాటుతున్నది, ఈ ప్రదేశంలో అసలు మొక్కలు కూడా పెరగవు, ఈయనకి ఏమైనా పిచ్చా అని చెప్పి వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. అయినా కూడా నేను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాటికి రోజు నేను నీళ్లు పోస్తూ ఉండేవాటిని. ఒకానొక టైంలో గడ్డి రావడం మొదలైంది కానీ వెదురు అయితే పెరగడం మొదలవ్వలేదు. అలాగని నేను నీళ్ళు పోయడం మానకుండా ప్రతిరోజు నీటిని పోస్తూ ఉండేదని. గడ్డి మాత్రం చాలా విపరీతంగా పెరిగి ఉద్యానం అంతా పాకుపోయింది. అలా అని వెదురు విత్తనాలు మాత్రం ఒక్కటి కూడా రాలేవు. అవి రాలేవు అని నిరుత్సాహపడకుండా వాటికి మాత్రం నేను ప్రతిరోజు నీళ్లు పోసేవాడిని. అలా ఒక సంవత్సరం చూశాను. అలా అయినా కూడా కొంచెం మార్పు కూడా రాలేదు. గడ్డి మాత్రం విపరీతంగా పెరగడం మొదలైంది. నీళ్లు పెట్టడం మాత్రం నేను మర్చిపోకుండా ప్రతిరోజు పెట్టేవాడిని. గడ్డి మాత్రం విపరీతంగా చుట్టుపక్కల పాకుకుపోయింది కానీ వెదురు విత్తనాలు మాత్రం మొలకెత్తడం కూడా మొదలవ్వలేదు. అలాగనే నేను నిరుత్సాహపడుకున్న 2వ సంవత్సరం కూడా నేను ప్రతిరోజు నీటిని మరవకుండా పోసేవాడిని. అలా అయినా కూడా ఆ సంవత్సరం కూడా నాకు కొంచెం కూడా విత్తనాలు మొలకెత్తడం లాంటివి జరగలేదు. అదేవిధంగా 3వ సంవత్సరం కూడా నేను నీళ్ళటిని ప్రతిరోజు పోసేవాడిని. ఆ 3వ సంవత్సరం కూడా నాకు కొంచెం కూడా మార్పు కనిపించలేదు. అలాగే 4వ సంవత్సరం కూడా నేను నీటిని పోస్తూ ఉండేదాన్ని. అలా మాత్రం కొంచెం కూడా మార్పు లేదు. కొంచెం గడ్డి కూడా పెరగలేదు. ఇలా జరుగుతూ ఉందని నేను నిరుత్సాహపడకుండా ప్రతిరోజు నీటిని పోసేవాడిని. ఇలా జరుగుతూ కొంతకాలం గడిచేసరికి 5వ సంవత్సరం రాగానే కొద్దిగా అవి పెరగడం మొదలయ్యాయి, విత్తనాలు రావడం మొదలయ్యాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు అవి లోపల ఉండి వాటి వేర్లతో వాటిని ప్లేస్ను అంతా విస్తరించుకున్నాయి అని చెప్పి మనకు అర్థమైంది. అవి బయటికి కనిపించకుండా కూడా భూమిలో అవి విస్తరించుకొని వాటి దృఢత్వాన్ని అవి పెంచుకున్నాయి. అవి బయటికి రావడానికి ఇంత సమయం పట్టిందని నాకు అర్థమైంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మనం కష్టపడితే మనకి ఏదో ఒక రోజు మనం అనుకున్నది సాధించగలం. మనం చేస్తుంటే మనకి ఏది కలిసి రాదు, మన బ్రతుకు ఇంతే, మనం ఇలా నిరుత్సాహపడుతుంటే మనం ఏది సాధించలేం. ఏదో ఒక రోజు మనకు వస్తుంది. అన్ని రోజులలో ఏదైనా ఒక రోజు మనది కాకుండా ఉంటుందా అని చెప్పి ప్రయత్నాన్ని మాత్రం మానుకోవద్దు. ప్రయత్నం విఫలమైందని చెప్పి నిరుత్సాహపడము, మనము వేరే ఆలోచనలకు వెళ్ళడం లాంటివి చేయొద్దు. మనం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. మనము నిరుత్సాహపడొద్దు, మన ధైర్యాన్ని మనం కోల్పోవద్దు. మనం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తాము అని చెప్పి
బుద్ధుడైతే అతనితో చెప్తాడు. అతనికి అర్థమవుతుంది అనమాట బుద్ధుడు చెప్పిన విషయం అంతా. అప్పుడు ఆయన ఎంతో సంతోషపడి స్వామి కాళ్ళపై పడి, స్వామి నాకు చాలా జ్ఞానోదయం కలిగించారు, నేను ఎన్నో ప్రశ్నలతోటి మీ దగ్గరికి వచ్చాను, నా ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం దొరికింది స్వామి అని చెప్పేసి కాళ్ళ మీద పడి సంతోషంతో అక్కడి నుంచి వెళ్తాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేసి అది విజయం కాకపోతే అది రాదులే, ఎప్పటికీ కాదులే అని చెప్పి నిరుత్సాహపడకుండా మనం ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ప్రయత్నం మనం మానుకోవద్దు అని చెప్పేసి బుద్ధుడు ఈ కథ ద్వారా మనకి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా జీవితంలో నిరుత్సాహపడొద్దు, మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. దైవం మనకు తోడుంటే ఏదో ఒక రోజు మనకైతే విజయం కంపల్సరీ సిద్ధిస్తుంది.